వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మన తలంపులకు తలుపులు ఉండాలా? మన దేహానికి తలుపులు అవసరమా? ఒక ఇంటికి తలుపులు ఎంత ప్రాముఖ్యమైనవో మన దేహానికి మన తలంపులకు తలుపులు అంతే ప్రాముఖ్యమైనవా? అవును. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక ఇంటికి తలుపులు ఎంత ప్రాముఖ్యం అంటే, బయట నుంచి ఏది లోనకు రాకుండా తలుపులు ఒక సెక్యూరిటీగా ఉంటాయి. దొంగలు కానీ అపరిచిత వ్యక్తులు కానీ ఈజీగా ఇంట్లోకి ఎంటర్ కాకుండా మనం డోర్స్ను ఫిట్ చేసుకుంటాం, డోర్స్ను కలిగి ఉంటాం. అలాగే బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి, బయట నుంచి వచ్చే డస్ట్, బయట నుంచి వచ్చే ప్రతిదీ లోనకు ఈజీగా రాకుండా మనం డోర్స్ను కలిగి ఉంటాం. అయితే మన హృదయంలో అన్ని చేరదగినది కాదు, మన హృదయం అన్ని కోరదగినది కాదు. కానీ బయట నుంచి వచ్చే ప్రతిదీ మన హృదయంలో మన తలంపుల్లో కూర్చుంటే అది స్పాయిల్ అయిపోతుంటుంది. మన తలంపులకు తలుపులు ఉండాలి. ఏది లోనకు రావాలో ఏది లోనకు రాకూడదో మనం ముందే అర్థం చేసుకుని దాన్ని కలిగి ఉంటే గనక బయట నుంచి వచ్చే ప్రతిదీ లోనకు తీసుకోకుండా దాన్ని సెన్సార్ చేసి తలుపులు వేసి బయట ఉంచుతాం. మన దుమ్ము ధూళి బయటికి రాకుండా, ఆ లోనకు రాకుండా తలుపులు ఎలా వేసుకుంటాము, దొంగలు రాకుండా తలుపులు ఎలా వేసుకుంటాము, అపరిచిత వ్యక్తులు మన ఇంట్లోకి ఎంటర్ కాకుండా అనుమతి లేకుండా తలుపులు ఎలా వేసుకుంటామో, మన హృదయ తలంపులకు కూడా తలుపులు ఉండాలి. మనకందరికీ ఎలీషా ప్రవక్త గొప్ప దైవజనుడు తెలుసు. ఎలీషా ప్రవక్త ఒకసారి షునేమి అనే పట్టణానికి వెళ్తారు. సో అక్కడ తరచుగా అతను పరిచయ నిమిత్తం వెళ్తున్నప్పుడు అతని అసిస్టెంట్ గెహజీ ఇద్దరు వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో ఒక గనురాలైన స్త్రీ ఉంటుంది. ఆమె దైవజనుడైన ఎలీషా గారిని చేర్చుకుంటుంది, చక్కగా ఆతిథ్యం ఇస్తుంది, చక్కగా దైవజన్ని గౌరవిస్తుంది. ఇటువంటి సందర్భంలో తరచుగా వస్తున్నప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే తన భర్తతోటి, ఏమండి, మన దగ్గరికి వచ్చిపోతున్న దైవజనుడు చాలా మంచివాడు, అతనికి మన మేడ మీద ఒక గదిని కట్టించుతాం, ఆ గదిని కట్టించి అతను వచ్చినప్పుడు అందులో బస చేస్తాడు, అతను ఉండటానికి చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు భర్త కూడా ఆమె మాటను సమ్మతించి సరే నీ ఇష్టం అని చెప్తాడు. అన్నప్పుడు ఆమె ఆ మేడ మీద ఒక గదిని కట్టించి అందులో మంచం, ఒక టేబుల్, ఒక చైర్, ఒక దీపస్తంభం పెట్టించి ఆ దైవజనుడు, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా ఇందులో ఉండండి, స్టే చేయండి, ఎన్నాళ్ళు అంటే అన్నాళ్ళు ఉండండి అని చెప్పి చక్కగా దైవజనుడి యొక్క అసిస్టెంట్ అయిన గెహజీకి చెప్తారు. సో వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడ ఉంటూ వారి పరిచయ ధర్మాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తుంటారు. అయితే ఇంత చేసిన, అంటే మనకు ఒక గది కట్టించి ఇంత సహాయం చేసి ఇంతగా మనల్ని గౌరవించి ఆదరించిన ఈ స్త్రీకి మనం ఏదైనా చేద్దామని దైవజనుడు అనుకున్నప్పుడు వారికి ఒక లోటు ఉంటుంది. వారు పెళ్లి అయి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ వారికి సంతాన భాగ్యం ఉండదు. సంతాన భాగ్యం లేనప్పుడు గేజీ అంటాడు, వారికి సంతాన భాగ్యం లేదండి అంటే, సో మరి వారికి మనం సంతాన భాగ్యం ఇచ్చేలా మనం దేవుణ్ణి అడుగుదామని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసి మునుపటి ఏటికి, అంటే వచ్చే సంవత్సరం ఈ పాటికి మీ ఒళ్ళో కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు దైవజనుడు ఆమె కొంచెం సంశయిస్తుంది, కొంచెం డౌట్ పడుతుంది. కానీ ఆ దైవజనుడు చెప్పిన మాటను నమ్మకంలోకి తీసుకున్న తర్వాత నిజంగానే దైవజనుడు ప్రార్థించినట్టుగా సంవత్సరం తర్వాత వారికి ఒక చక్కటి కుమారుడు కలుగుతాడు. కుమారుడు కలిగి ఆ కుమారుడితో ఆ భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. ఆ కుమారుడు కాస్త పెరిగి పెద్ద అవుతాడు. ఒకరోజు వాళ్ళ నాన్న పొలంలో పనిచేస్తున్నప్పుడు ఈ బాబు కూడా పొలముల దగ్గరికి వెళ్తారు. ఆ పొలం దగ్గర డాడీ పనిచేస్తున్నప్పుడు ఆ బాబు తలపోయినే నా తలనొస్తుంది డాడీ అన్నట్టుగా చెప్పినప్పుడు డాడీ కంగారు పడి ఆ బాబుని ఇంటికి తీసుకొస్తే ఆ షునేమీరాలైన స్త్రీ కూడా ఆ బాబుని చూసినప్పుడు ఆ బాబు చనిపోయి ఉంటాడు. చాలా బాధపడుతుంది, దుఃఖపడుతుంది. మేడపైకి వెక్కి ఎలీషా గృహం ఉంటుంది కదా, ఎలీషా గది, ఆ గదిలో అతను పడుకుని ఆ మంచంపై బాబుని పడుకోబెట్టి ఒక గాడిదని తీసుకొని, ఒక పనివాడిని తీసుకొని నేరుగా దైవజనుడు
ఆ కరిమేలు పర్వతం మీద ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వెళ్తున్నప్పుడే తను వస్తూ ఆ కంగారుగా ఆ బాధగా వస్తున్నప్పుడు ఎలీషా గారు గుర్తిస్తారు. గుర్తించినప్పుడు, అయ్యా నేను అడిగాను నాకు కుమారుని ఇవ్వమని, మీరే ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ కుమారుడు చనిపోయారు, నాకెందుకు ఇంత బాధను మిగిల్చారని ఒక వేదన భరితమైన మాటలు అతన్ని అంటున్నప్పుడు గెహజీని ఒక దండం ఇచ్చి పంపిస్తాడు. నువ్వు వెళ్ళి బాబు మీద ఇది ఉంచు అని చెప్పినప్పుడు ఆమె అంటది, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అన్నట్టుగా మాట్లాడుతుంది. సరే, గెహజీ వెళ్ళిన తర్వాత ఎలీషా ప్రవక్త కూడా మళ్ళీ వస్తాడు. గెహజీ వెళ్ళి ఆ బాబు పడుకున్న గది, అంటే ఎలీషా పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఎలీషా దైవజనుడు నివసించే ఆ గదిలోకి వెళ్ళి ఆ బాబు పడుకొని ఉన్న ఆ మీద దండం పెట్టినప్పుడు అతను ఉలకడు పలకడు, లేవడు, కంగారు పడి మళ్ళీ దైవజనుడి దగ్గరికి వచ్చి ఏంటి అంటే ఏమీ జరగలేదు అని చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త ఆ గదిలోకి వెళ్ళి వీళ్ళందరినీ బయట ఉంచి తలుపులు మూసి ఒకసారి 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2 కింగ్స్ చాప్టర్ 4, 2 రాజులు 4వ అధ్యాయం 32వ వచనం. 32 ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి దైవజనుడి అసిస్టెంట్ అయిన గెహజీ ఆ బాలుని లేపటానికి ఆయనకు శక్తి సరిపోలేదు. ఎలీషా ప్రవక్త వచ్చి తలుపులు వేశారు, వీళ్ళందరినీ బయట ఉంచారు. తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి ఆ బాలుడిని, మరణించిన బాలుని తిరిగి లేపుతాడు. ఇక్కడ నా అంశము ఏంటంటే తలుపులు. గెహజీ కూడా వచ్చాడు, గెహజీ తలుపులు వేయలేదు, కానీ ఎలీషా ప్రవక్త వచ్చి తలుపులు వేశారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ యెహోవాకు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనకు కనపడుతుంది, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యమందున్న నీ తండ్రి చూచినట్టుగా నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు మూసి నువ్వు ప్రార్థన చేయి. ఇక్కడ కూడా ఎలీషా ప్రవక్త తలుపులు మూసి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే తన హృదయంలోకి ఏ అనుమానం, ఏ అవిశ్వాసం, ఏ శంక, ఏ డిస్టర్బెన్స్ తన హృదయంలోకి రాకుండా తలుపులు మూసాడు. అక్కడ తలుపులు అంటే ఆ ఇంటి తలుపులు కాదు, తన హృదయ తలుపులు మూసాడు. ఇప్పుడు కంగారు పడ్డ షూనేమీరాలు ఒక అనుమానం, ఒక బాధ, ఒక ఇబ్బంది తన హృదయంలోకి వచ్చాయి. దేవుని కార్యాన్ని అంతకుముందు చూడటానికి ఇబ్బంది పడింది. గెహజీ కూడా అంత. కానీ దైవజనుడైన ఎలీషా తన హృదయంలో బయటివైన విశ్వాసం కానీ, బయట అపనమ్మకం కానీ, కంగారు కానీ, భయము కానీ, ఆందోళన కానీ ఇవేవి తన హృదయంలోకి రాకుండా హృదయ తలుపులు మూసాడు. అక్కడ తలుపులు వేసి అంటే అర్థం ఏంటంటే తన హృదయపు తలంపుల తలుపులను మూసాడు. జనరల్గా బయటివి ఏంటంటే అవిశ్వాసం, అపనమ్మకం, అవిధేయత, భయము, ఆందోళన, కంగారు, డిస్టర్బెన్స్, జరగవేమో అనే మీమాంస, ఇవన్నీ బయట నుంచి వచ్చేవి మన హృదయంలోకి. మన హృదయంలో ఎప్పుడైతే బయట నుంచి ఇవి చేరాయో మన హృదయంలో జరగాల్సిన క్రియ ఆగిపోతుంది. తద్వారా మనకు క్రియ జరిగించదు. అందుకే కదా యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయం 6వ వచనంలో మత్తయి సువార్తలో చెప్పాడు, తలుపులు వేసి. అంటే అక్కడ అర్థం ఏంటంటే బహిరంగంగా మనం ప్రార్థన చేస్తాం, సంఘంలో ప్రార్థన చేస్తాం, గుమికూడిన ప్రదేశాల్లో మనం ప్రార్థన చేస్తాం, రహస్యంగా కూడా ప్రార్థన చేస్తాం. గుమికూడిన ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, సంఘంలో ప్రార్థన చేసినప్పుడు మంచి భాష మాట్లాడతాం, చక్కగా ప్రార్థన చేస్తాం. కానీ ఎప్పుడైతే నువ్వు రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీ భాష ప్రాముఖ్యంగా ఉండదు, కానీ నీ భావం ప్రాముఖ్యతంగా ఉంటుంది. అది దేవుడికి ఇష్టం. అంటే ఏ హిపోక్రసీ కానీ,
ఏ వేషధారణ కానీ నువ్వు వ్యక్తిగతంగా రహస్యంగా చేసుకునే ప్రార్థనలో ఉండదు. కానీ బయట చేసే ప్రార్థన అప్పుడు కాస్త కొంచెం డమ్మ ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం సెల్ఫిష్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా నువ్వు రహస్యంగా తలుపులు మూసి ప్రార్థన చేస్తున్నప్పుడు అది నీకు దేవుడికి లెక్క. యాక్చువల్ సిచ్యువేషన్ నువ్వు దేవుడి దగ్గర కుమ్మరిస్తావు. ఆ ప్రార్థన దేవుడికి ఇంపైనదిగా, దేవుడు మెచ్చేదిగా, దేవుడు ఆశీర్వదించేదిగా ఉంటుంది. అందుకే నీ బయట నుంచి వచ్చే హృదయ తలంపులను, బయట నుంచి వచ్చే అవిశ్వాసాన్ని, బయట నుంచి వచ్చే ప్రతిదాన్ని నువ్వు మూసివేయాలి. బయట నుంచి వచ్చే అవిశ్వాసం ఇవన్నిటిని ఎలీషా ప్రవక్త మూసివేసి తలుపులు వేసి ఆ చిన్న బాబును బ్రతికించారు. ఈరోజు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానండి, ఎంతో కాలం నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి, ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నానండి, కన్నీటి ప్రార్థన చేస్తున్నానండి, అయినా కార్యం జరగట్లేదని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఎందుకో తెలుసా, ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, కానీ ఆ అనుమానము, ఆ అపనమ్మకము, ఆ ఆందోళన, ఆ అవిశ్వాసము మన హృదయంలో ఉంటే ఎలా కార్యం జరుగుతుంది? అది రాకుండా ముందే తలుపులు మూసి మనం ప్రార్థన చేయాలి. ఆల్రెడీ చేరిపోయినాయి మనలో, దాన్ని బయటికి కొట్టాలి. ఇంట్లోకి దుమ్ము ధూళి చెత్త చెదారం వచ్చింది అనుకోండి, అలానే ఉంచుకోం కదా. చక్కగా చీపురు తీసుకొని దాన్ని ఊడ్చి దాన్ని ఎత్తి బయట పడేస్తాం కదా. ఆల్రెడీ నీ హృదయంలో ఉన్న ప్రతి ఆందోళన, ప్రతి భయం, ప్రతి అవిశ్వాసం, ప్రతి అపనమ్మకం, అంటే నీ కార్యము జరగటానికి అననుకూలించని ప్రతి విషయాన్ని నీ హృదయంలో ఉంటూ వాటిని ఎత్తిపడేయాలి, బయటపడేయాలి, బయటలో మూసి తలిపి. ఒకసారి యాయీరు తన కుమార్తె చనిపోయినప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, మీరు వచ్చి నా కుమార్తె మీద చేతుల నుంచి ప్రార్థన చేసి నా కుమార్తెను బ్రతికించండి అని చాలా వినయంగా దీనంగా బ్రతిమలాడి వేడుకుంటారు. వేడుకుంటున్నప్పుడు యేసుప్రభు వారు వారింటికి వస్తారు. వారింటికి వచ్చినప్పుడు అప్పటికే పాప, వారి కుమార్తె చనిపోయి ఉంటుంది. చాలామంది అక్కడ చేరారు, ఏడుస్తున్నారు, చాలామంది బాధపడుతున్నారు. ఆ పాప పడుకున్న గదిలో కూడా చాలామంది ఉన్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు ఉన్నారు. సో యేసుప్రభు వారు ఆ శిష్యులు అక్కడికి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ అక్కడ ఏడుపు, పెడబొబ్బలు, గొల్లు చేసేవాళ్ళు, ఓ కేకలు ఇట్లాంటివి వినపడుతున్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాప రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏడుస్తూ కనబడుతున్నప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఈ పాప నిద్రించిందే గాని చనిపోలేదంటారు. యేసుప్రభు వారు అన్న మాటకి వాళ్ళంతా నవ్వుతారు, హేళన చేస్తారు, గేలి చేస్తారు. ఏంటి ఆ పాప ఎప్పుడో చనిపోయింది కాబట్టి కదా మేము ఏడుస్తున్నాం, ఎంత బాధపడుతున్నాం, ఎంత దుఃఖపడుతున్నాం, ఇంకా చనిపోలేదని అంటున్నాడు ఏంటి, ఎవరితను అన్నట్టుగా చూస్తారు. సో యేసుప్రభు వారికి అది ఇష్టపడలేదు వారిని. అప్పుడు ఆ యాయీరుని అంటాడు, యాయీరు వీళ్ళందరినీ బయటకు నెట్టేసి, అందరిని బయటకు నెట్టేసి, ఈ పాప దగ్గర ఎవరు ఉండదు, కేవలం నువ్వు, నీ భార్య, నేను, నా శిష్యులు ముగ్గురు ఉంటాం, అందరిని బయటికి నెట్టేసి అనగానే యాయీరు ఏం చేస్తారంటే ఆ పాప చుట్టూ గొల్లులుగా ఏడుస్తూ బాధపడుతున్న వాళ్ళ బంధువులే కావచ్చు, వాళ్ళ వెల్విషర్సే కావచ్చు, వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి తలుపులు మూసి దేవుడు ఆ చిన్నదాని మీద ప్రార్థించి, చిన్నదాన తలితాకుమి అనగానే ఆ చిన్నది లేస్తుంది. అంటే ఇక్కడ యేసుప్రభు వారు అక్కడ ఉన్న అవిశ్వాసం, అక్కడ నమ్మడం, అంటే ఆ చిన్నది చనిపోలేదు, నిద్రిస్తుందన్న చెప్పిన మాటను నమ్మలేని స్థితిలో ఉన్నారు. పైగా గేలు చేసి, ఏలం చేసి యేసుప్రభు వారిని దుయ్యబట్టిన స్థితిలో ఉన్నారు. అటువంటి వారు దేవుడికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి అక్కడ గొప్ప కార్యం యాయీరుకి చేశారు. ఆల్రెడీ ఆందోళన, భయము, దిగులు ఇటువంటివన్నీ నీ హృదయంలో ఉండి ఉంటే వాటన్నిటిని ఈరోజు ఊడ్చి బయట పారై తలుపులు వేసాయి. రహస్యమందు చూస్తున్న నీ తండ్రిని చూస్తున్న తండ్రి నీకు చూస్తాడు. నువ్వు తలుపులు మూసి నువ్వు ప్రార్థించు. ఎలీషా ప్రవక్త తలుపులు మూసి యెహోవాకు ప్రార్థన చేసి గొప్పగా చనిపోయిన కుమారుడిని తిరిగి లేపగలిగారు. నీ చచ్చిపోయిన పరిస్థితి, నీ రాదు అనుకుంటున్న పరిస్థితి, లేదు అనుకుంటున్న పరిస్థితి, చనిపోయింది ఇక లేదు, ఇది మృత్యము, ఇది మృగ్యమైపోయింది అనుకుంటున్న ప్రతి పరిస్థితి సైతం నువ్వు తలుపులు మూసి నీ తలంపుల్లో ప్రతి ఆందోళన, ప్రతి భయము, ప్రతి అవిశ్వాసము రాకుండా కేవలం విశ్వాసం, దేవుని యందు నమ్మికతో నువ్వు ప్రార్థన చేయగలిగితే
నువ్వు పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేసినవని పొందుకున్నావని నమ్మవాలి. ఆ నమ్మకానికి ఆటంకాలుగా ఉన్నాయి అవిశ్వాసాలు, భయాలు, ఆందోళనలు, అపనమ్మకాలు, ఇవన్నీ ఉన్నాయి. అయితే వాటికి తలుపులు వేసి షట్ డౌన్, వాటికి అన్నింటినీ డోర్స్ క్లోజ్ చేయి. డోర్స్ క్లోజ్ చేసి నీ హృదయాన్నితో దేవుడితో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు కార్యం జరిగిస్తాడు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వర్క్ ప్లేస్లో, నీ వ్యాపారంలో, నువ్వు చేసే ప్రతి దాంట్లో, ప్రతి పనిలో దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తాడు. అయితే అనుమానము, ఆందోళన, వీటన్నిటికీ నువ్వు తలుపులు వేసాయి. నీ తలంపులను తలుపులతో కట్టివేసాయి. అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.